మధుర ఇంటికి కష్టపడి వచ్చాక తన చేతులు అయితే కమిలిపోయి ఉంటాయి. అది చూసి ధనుంజయ్ అయితే ఏంటి మధుర ఏంటి ఈ పని అని చెప్పి అంటూ ఉంటాడు. మరి మన బిడ్డ కష్టాన్ని తగ్గించాలంటే నేను ఎలాంటి బాధ భరించాలండి, పర్వాలేదు 2 రోజులైతే అదే అలవాటు అయిపోతుందిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ధనుంజయ్ అయితే లేదు మధుర, నువ్వు అవేవో వంట పనులు ఒప్పుకో, ఇలా ఎండలో కష్టపడకు అని చెప్పి అంటూ ఉంటాడు. సరేనండి ఏదో చూసుకుంటానులేండి అని చెప్పి మధుర అంటూ ఉంటుంది. అవును, శ్యామ్ ఇంకా ఇంటికి రాలేదు కదా అని చెప్పి అడుగుతాడు. అవునండి, పాపం బిడ్డ ఎక్కడ ఏం కష్టం పడుతున్నాడో ఏంటో ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో శ్యామ్ అయితే ఆ ఆటో వ్యాన్ మీద తాగేసి రుక్మిణి ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ వ్యాన్ ఆగడం చూసి రుక్మిణి ఏంటి ఎవరు వచ్చారని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక ఆ వ్యాన్లో శ్యామ్ అయితే తాగేసి అలా దిగి రుక్మిణి ఇంటికి అయితే వస్తాడు. అది చూసి రుక్మిణి అయితే ఎస్, ఇదే నాకు సరైన అవకాశం, ఇప్పుడే శ్యామ్ని నా వశం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.